వరదలు వచ్చి మనుషులు కొట్టుకుపోతున్నారు. ఇంకా ఆకలి, వాళ్ళకి ఆకలి వేసిద్దని భోజనాలు తీసుకెళ్తున్నారు. మళ్ళీ కొంతమందికి తినడానికి తిండి లేదు, అందుకే ఇప్పుడు కొన్ని ఇక్కడ వంటలు చేసి అక్కడ పంపిస్తున్నాం. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా. మాకైతే ఓకే, మా ఇంట్లో అయితే ఓకే, అంత ఫుడ్ ఓకే, వాటర్ ఓకే. మా ఏరియా ప్రజలు చాలా వరకు పూర్ పీపుల్ అయితే ఉన్నారు. అందరూ లైక్ డబుల్ స్టేర్ అయితే కాదు ఎవరిది, కింద గ్రౌండ్ ఫ్లోర్ అందరిది. పాపం వాళ్ళని చూస్తుంటే నాకైతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వాళ్ళకి వేరే సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి ఎవరు ఎన్డీఆర్ఎఫ్ అయితే నిన్నైతే ఎవరు రాలేదు. ఈరోజు అయితే ఒకే ఒక బోట్ ఉంది. మీ లెక్కలో మాట్లాడుకుంటే 10,000 ఓట్లు దాకా ఉన్నాయి. 10,000 ఓట్ల మందికి ఒక్క బోట్ ఎక్కడ సరిపోతుంది చెప్పండి మీరు. లైక్ మీరు ఫుడ్ అనేది పక్కన పెట్టండి, దయచేసి వాటర్ అయినా పంపించండి. వాటర్ అయితే అసలు లేవు. చాలామంది ప్రజలు వెలువెల్లాడుతున్నారు ఇక్కడ. అర్థం చేసుకొని త్వరగా రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా 70 ఏళ్ళు దాటిన తర్వాత రైపోయేళ్ళు కానీ ఉండమన్నా ఉండరు. ఇంకా ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి. పంట లోపలే ఉంది. ఒకసారి తాళ్ళే ఉంటే